మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ ఆదివారం రామ నవమికి ముందు వస్తున్న ఆదివారం. ఇది చాలా అద్భుతమైన రోజు. అయితే ఈ ఆదివారం రోజు ఒక ఎర్ర మందార పువ్వుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ధనం ఎంత సంపాదించినా చేతిలో నిలవట్లేదని, వచ్చిన ధనమంతా అనవసరంగా వ్యర్థంగా ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు. అంటే ధనం సంపాదిస్తారు కానీ ఆరోగ్యం పాడయి హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బంతా ఖర్చు చేస్తూ ఉంటారు. సంపాదించిన డబ్బంతా వృధాగా పోతుంది. ఇలా వచ్చిన ధనం నిలవట్లేదని బాధపడేవారు, అలాగే అప్పుల బాధలు ఉన్నవారు, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా వారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే మందార పువ్వుకి మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మందార పువ్వు, మందార చెట్టు, మందార ఆకులు ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందార చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మరి ఇంతకీ ఆదివారం రోజు మందార పువ్వుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధనం వస్తూనే ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ కలియుగంలో దేవుడు ఎవరికి కనిపిస్తాడో తెలిపే కథను విందాం. పూర్వం ఒక ఊరిలో శివశర్మ అనే ఒక యువకుడు ఉండేవాడు. ఆ యువకుడు ఏ పని చేసేవాడు కాదు. తినడము, తిరగటం, ఇంతకు మించి ఏ పని రాదు. పైగా అమాయకుడు. ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రమం చూసుకొని వెళ్ళమన్నారు. సరేనని ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు. ఓ ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు. ఆహా, ఇక్కడ భోజనం బాగా దొరుకుతుందనుకుంటా, బాగా లావుగా ఉన్నారు అనుకున్నాడు శివశర్మ. ఇంతలో గురువు దగ్గరకు శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. వాళ్ళను చూసి శివశర్మ, అయితే సందేహం లేదు, ఇక్కడ చేరితే 3 పూటల భోజనం దొరుకుతుంది అనుకుని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు. కానీ నాకు 3 పూటల భోజనం కావాలి అన్నాడు శివశర్మ. అప్పుడు గురువుగారు, నాయన చక్కగా సేవ చేస్తూ 2 సార్లు మాత్రమే ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు. కాదు గురువుగారు, నేను ఆకలికి ఉండలేను అన్నాడు శివశర్మ. సరే అయితే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అన్నారు గురువుగారు. సరేనన్నాడు శివశర్మ. అలా శివశర్మ అక్కడ ఉండిపోయాడు. ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీ చాలని ఆహారం తింటూ ఉండగా ఒకసారి ఏకాదశి వచ్చింది. ఈరోజు ఏకాదశి కాబట్టి అందరూ కూడా ఉపవాసం ఉండాలన్నారు గురువుగారు. అమ్మో, ఉపవాసం నా వల్ల కాదు గురువుగారు, నేను ఉపవాసం ఉండలేను అన్నాడు శివశర్మ. అప్పుడు గురువు, సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకు వెళ్ళి వండుకు తిను, కావాలంటే సరుకులు నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. సరేనని సరుకులు తీసుకున్నాడు శివశర్మ. తర్వాత గురువు శివశర్మతో, నాయన వండిన ఆహారం ముందు స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే నువ్వు తినాలి, సరేనా అన్నాడు. దానికి శివశర్మ అలాగే గురువుగారు అని వెళ్ళి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుణ్ణి పిలిచాడు. శివశర్మ అమాయకుడు గనుక స్వామికి నైవేద్యం పెడితే ఆ స్వామివారే స్వయంగా వచ్చి తింటాడేమో అనుకున్నాడు. దాంతో శివశర్మ, రామ ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదం తిను అంటూ పాడటం మొదలుపెట్టాడు. కానీ ఎంతకు స్వామి రాలేదు. ఎంతకు రాకపోయేసరికి శివశర్మ కూడా ఆలోచించి, దేవాలయంలో అయితే ప్రసాదాలు నైవేద్యాలు పెడతారు, ఇక్కడ ఏముంది, కుదరని వంట తప్ప స్వామి అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నాడేమో. ఈరోజు ఏకాదశి,
అక్కడ ఏమీ ఉండదు, ఏమీ పెట్టరు, ఇక్కడకు కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు అని మళ్ళీ పాడటం మొదలుపెట్టాడు. శ్రీరాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతా సమేతంగా శివశర్మ దగ్గరకు వచ్చాడు. శ్రీరాముని చూసిన శివశర్మ సంతోషించాడు. కానీ రాముని పక్కనే సీత ఉంది. శివశర్మ ఇద్దరికి మాత్రమే వంట చేశాడు. దాంతో సీత వంక ప్రసాదం వంక పదే పదే చూస్తూ ఉండగా రాముడు మేము వచ్చాము సంతోషమేగా అన్నాడు. అప్పుడు శివశర్మ సీతాదేవి వంక చూస్తూ ఆ సంతోషమే, నా చేత ఏకాదశి ఉపవాసం చేయించాలనుకుంటున్నట్లు ఉన్నారు, రండి కూర్చోండి అని ఇద్దరికీ వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్ళిపోయారు. మళ్ళీ 15 రోజులకు ఏకాదశి వచ్చింది. గురువుగారు మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం, పప్పులు, దినుసులు శివశర్మకు ఇచ్చారు. అప్పుడు శివశర్మ గురువుగారు ఈ సరుకులు సరిపోవటం లేదండి, ఇద్దరొచ్చారు, ఇంకాస్త కావాలి అన్నాడు. అది విని గురువుగారు వీడికి సరిపోతున్నట్లు లేదు, ఇంకో కేజీ ఇచ్చి పంపండి అన్నాడు. యథావిధిగా శివశర్మ వెళ్ళి వంట చేసి నైవేద్యం పెట్టి తులసి పెట్టి మొన్న ఇద్దరు వచ్చారు కదా అనుకుని రామ సీతతో కలిసి వచ్చి ఈ ప్రసాదం ఆరగించు అంటూ పాడాడు. ఈసారి సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి శివశర్మ లక్ష్మణుడి వంక భోజనం వంక చూస్తూ ఉండగా శ్రీరాముడు మేము వచ్చాము సంతోషమేగా అన్నాడు. అప్పుడు శివశర్మ లక్ష్మణుడి వంక భోజనం వంక చూస్తూ సంతోషమే, ఈ వారం కూడా నేను ఉపవాసమే, రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు. ముగ్గురు తిన్నారు, వెళ్ళారు. మళ్ళీ ఏకాదశి వచ్చింది. అప్పుడు శివశర్మ గురువుగారితో ఇది సరిపోదండి, ముగ్గురు వచ్చారన్నాడు. వీడు రాత్రి కూడా తింటున్నాడేమో అనుకుని మరో కేజీ ఇచ్చి పంపారు గురువుగారు. శివశర్మ మళ్ళీ వండాడు. ఈసారి పాట మార్చి పాడాడు. రామ సీత లక్ష్మణులతో కలిసి వచ్చి ఈ ప్రసాదం ఆరగించు అంటూ పాడాడు. కానీ ఈసారి సీతారాములు లక్ష్మణుడు వచ్చారు. వీళ్లతో పాటుగా హనుమాన్ కూడా వచ్చాడు. మేము వచ్చాము ఆనందమేగా అని అడిగాడు రాముడు. అప్పుడు శివశర్మ ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక భోజనం వంక చూసి ఈ ఏకాదశి కూడా ఉపవాసమే, రండి కూర్చోండి అని వడ్డించాడు. అందరూ కూర్చుని తృప్తిగా తినేసి వెళ్ళిపోతూ ఉండగా శివశర్మ స్వామివారిని పిలిచి ఇలా అడిగాడు. స్వామి ఏమీ అనుకోను అంటే ఒక్క మాట అడగవచ్చా, ఈసారి ఎంతమంది వస్తారు అనగా శ్రీరాముడు నవ్వి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు ఈసారి రవ్వ 10 కిలోలు, బియ్యం 10 కిలోలు, పచారీ 10 కిలోలు కావాలి అన్నాడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా వాడు అడిగింది ఇచ్చి పంపారు. అప్పుడు గురువుగారి దగ్గరకు శిష్యులు వచ్చి వీడు సరుకులను అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు, ఎక్కడ అమ్ముతున్నాడు, ఏ దుకాణంలో అమ్ముతున్నాడు చూద్దాం పదండి అని గురువుగారితో సహా శివశర్మ వెనుక బయలుదేరారు. ఎప్పటిలాగానే శివశర్మ చెరువు దగ్గరకు వెళ్ళి సామాను అంతా కూడా అక్కడ పడేసి చెట్టు క్రింద కూర్చొని రామ సీత లక్ష్మణ హనుమంతులతో కలిసి వచ్చి ఈ ప్రసాదం ఆరగించు అని పాట పాడాడు. ఈసారి సీతారాములు లక్ష్మణుడు హనుమాన్ భరత శత్రుఘ్నులు కౌసల్య సుమిత్ర కైకేయి సపరివారమంతా కూడా వచ్చేశారు. అప్పుడు రాముడు శివశర్మతో అయోధ్య వాసులమంతా నీ దగ్గరకు వచ్చేశాం, సంతోషమేగా, ప్రసాదం ఏది ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు శివశర్మ ఎప్పుడూ నేను వండితే మీరు తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు, కొద్దిగా కూడా ఉంచటం లేదు, నా చేత 4 ఏకాదశి ఉపవాసాలు చేయించారు, ఈసారి మీరే వండండి, సామానంతా అక్కడే ఉంది అన్నాడు. శ్రీరాముడు నవ్వి సరేనని శ్రీరాముడు కూరగాయలు కోస్తూ ఉన్నాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు. ఇలా అందరూ తల ఓ పని చేస్తూ ఉండగా సీతమ్మ వంట వండుతుందని తెలుసుకొని దేవతలు ఋషులు గంధర్వులు వరుసగా వస్తూ ఉన్నారు. కోలాహలంగా తయారయ్యింది ఆ ప్రదేశమంతా. ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి అక్కడి సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి చెట్టు కింద పడుకొని కనబడతాడు. వెంటనే గురువుగారు వచ్చి శివశర్మ ఏంటి సామానంతా అక్కడ పడేసి చెట్టు క్రింద పడుకున్నావు అనగానే
అదేంటి గురువుగారు, సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ కలిసి వంట చేస్తూ ఉన్నారుగా, మీకు కనిపించటం లేదా అన్నాడు. అప్పుడు గురువు ఆశ్చర్యంతో ఎక్కడ, నాకేం కనబడటం లేదు అన్నాడు. అప్పుడు శివశర్మ శ్రీరాముణ్ణి చూసి, మీరు మా గురువు గారికి కనబడటం లేదంట, కనిపించండి, లేదంటే నా మీద సందేహం వస్తుంది. అసలు మీరు మా గురువు గారికి ఎందుకు కనబడటం లేదు అని అడుగగా శ్రీరాముడు, నేను మీ గురువు గారికి కనిపించను అన్నాడు. అప్పుడు శిష్యుడు ఎందుకు అని అడుగుతాడు. ఆయన మహాజ్ఞాని, గొప్ప పండితుడు, ఆయనకు అన్నీ తెలుసు, అలాంటి వారికి మీరు ఎందుకు కనిపించటం లేదు అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముల వారు, నాయన, ఆయనకు అన్నీ తెలుసు, కానీ నేను వస్తానని తను నమ్మడం లేదు. పూజలు చేస్తున్నాడు కానీ నన్ను మనసుతోటి చూడటం లేదు. తన మనసుతో పూర్తిగా నన్ను విశ్వసించిన వాడికి నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు గురువుతో, గురుదేవా, మీరు మనసులో ఆయన ఉన్నాడని పూర్తిగా విశ్వసించటం లేదంట, ఆయన వచ్చినట్లుగా నమ్మటం లేదంట, అందుకే ఆయన మీకు కనిపించటం లేదు అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు వినగానే గురువుగారికి కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. అయ్యో, నేను అన్ని పూజలు వ్రతాలు చేశానే, కానీ భగవంతుడు వస్తాడని మాత్రం నమ్మలేదు. దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్లకు కనిపిస్తాడు, అందుకే నీకు ఆ భగవంతుడి దర్శనం కలిగింది, నువ్వే చాలా గొప్పవాడివి అంటూ ఏడుస్తున్నాడు. వెంటనే శ్రీరాముల వారు సపరివార సమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. అప్పుడు గురువుగారు ఎంతో సంతోషించి రాముణ్ణి పరిపరి విధాల స్తుతించాడు. శివశర్మతో, నీవు అమాయకంగా, నీ మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు, నీ వల్ల మేము ధన్యులమయ్యాం అన్నాడు. కాబట్టి విన్నారు కదా, దేవుడు ఉన్నాడు, ఉంటాడు. మనం ఎప్పుడైతే ఈ కలియుగంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటామో, దేవుడు ఉన్నాడని నమ్ముతామో, దేవుడి మీద నమ్మకంతో పనులు చేసుకుంటూ పోతామో, అప్పుడు దేవుడు మనకు కనిపిస్తాడు. స్వచ్ఛమైన మనసు ఉన్నవారికి దేవుడు కనిపిస్తాడు. వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో, అప్పుల బాధలతో బాధపడిపోతూ ఉంటారో వారు ఆదివారం రోజు రాత్రి 10 గంటలలోపు ఎప్పుడైనా సరే ఒక మంచి ఎర్ర మందార పువ్వును తెచ్చుకోండి. పురుగులు పట్టినది కాకుండా మంచిగా ఉన్న మందార పువ్వును ఒకటి తెచ్చుకొని ఆ మందార పువ్వును పేస్ట్ లాగా చేసుకోండి. అంటే రాయితో కొట్టి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్లో చిటికెడు కుంకుమను కలపండి. తర్వాత ఈ పేస్ట్ను కుంకుమను బాగా కలిపేలాగా కలపండి. అంటే బాగా కలిసేలాగా మంచిగా కలపాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద 2 వైపులా కూడా స్వస్తి గుర్తును వేయండి. ఈ స్వస్తి గుర్తు ఎదురుగా నేల మీద దీపాలను పెట్టండి. అంతే. ఆదివారం రాత్రి 10 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా పెట్టిన దీపాలను మళ్ళీ మరునాడు తీయాలి. మొత్తం 7 ఆదివారాలు ఈ పరిహారం చేయాలి. ప్రతి ఆదివారం మందార పువ్వును తెచ్చి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్లో కుంకుమను కలపండి. ఆ తర్వాత ఆ పేస్ట్తో డోర్ దగ్గర స్వస్తి గుర్తుని వేయండి. వేసిన గుర్తు మీదే మళ్ళీ వేయండి. తర్వాత దీపాలు పెట్టండి. ఇలా మొత్తం 7 ఆదివారాలు చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, అప్పుల బాధలు తొలగిపోతాయి, ధనం రావటమే కానీ పోవటం ఉండదు. కాబట్టి ధన సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 7 ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.